హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియో అయితే ఇదనమాట. సో చాలా మంది నన్ను అడుగుతున్నారు, బ్రో ఎప్పుడు గివ్ అవే అనౌన్స్ చేస్తాను అనమాట. ఈ వీడియోలో అయితే నేను గివ్ అవే అయితే అనౌన్స్ చేయబోతున్నాను, ఓకేనా. సో అసలు గివ్ అవే ఎందుకు అనౌన్స్ చేశానంటే, నేను ప్రీవియస్గానే చెప్పాను కదా మీకు, నాకు 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో సర్ప్రైజ్గా నేను ఇంకో ఫ్లవర్ అనేది గివ్ అవే ఇస్తాను అని చెప్పాను అనమాట. సో యాక్చువల్గా లాస్ట్ టైం ఏంటంటే చిన్న హెడ్ పాప్ అయితే ఇచ్చాం, ఈసారి ఏంటంటే పెద్ద ఫ్లవర్ అయితే ఇవ్వబోతాం, ఓకేనా. అండ్ ఇంకొకటి, నన్ను చాలామంది అయితే అడిగారు అనమాట ఎప్పుడు గివ్ అవే అని చెప్పి. సో వాళ్ళందరినీ చాలా వరకు వెయిట్ చేయించాను. సో చాలా వరకు సారీ గైస్, ఓకేనా. అండ్ ఈ గివ్ అవే రూల్స్ అనేవి కూడా నేను చెప్తాను ఈ వీడియోలోనే. గివ్ అవే రూల్స్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ ఏ ఫిష్ అయితే నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను ఏంటి, ఇదన్నీ కూడా నేను ఈ వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో అంతకుముందు ఏంటంటే మనము ఫెస్టివల్ ఆఫర్ అనేది పెట్టాం కదా గైస్, ఓకేనా. మనము గణేష్ ఫెస్టివల్ సందర్భంగా కొన్ని ఫిషెస్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో అందులో వచ్చి చాలా వరకు బుక్ అయిపోయినాయి, అండ్ ఇంకా కొన్ని ఫ్లవరన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఫ్లవరన్స్లో మాన్స్టర్ కాక్ ఫ్లవరన్స్లో ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా చాలా 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 బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాం గైస్ మనం, ఓకేనా. సో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అండ్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. సో మీరు కైండ్లీ గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి అనమాట, ఓకేనా. అండ్ మీరు నాకు వాట్సాప్ చేశారనుకోండి, సో నేను మీకు వీడియోస్ అన్నీ కూడా సెండ్ చేస్తాను, ఓకేనా, విత్ ప్రైజెస్తో సెండ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది బేబీస్ అయితే అడుగుతున్నారు అనమాట. బేబీస్ 1-2 అయితే అడుగుతున్నారు. సో ఇదైతే కుదరదు గైస్, ఓకేనా. సో 1-2 అయితే కుదరదు, ఎందుకంటే బేసిక్గా చెప్పాలంటే నాకు ఒక బాక్స్ కొనడానికే, అంటే మీకు ఏదైతే ప్యాక్ చేసి పంపిస్తానో ఇవన్నీ వచ్చేసరికి నేను ఫిష్లో ఇంక్లూడ్ చేయను అనమాట. సో ఫిష్ ప్రైస్ అయితే ఉందో అది సపరేట్, అండ్ దాని ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ అయితే ఉందో అది సపరేట్ అనమాట. సో అక్కడ వాళ్ళు ఎంత తీసుకుంటారో అంతే నేను మీకు చెప్తాను. సో మీరు అది పే చేస్తాను, నేను వాళ్ళకి పే చేస్తాను, ఓకేనా. అండ్ ఫిష్ ప్రైస్ వచ్చేసరికి నేను మీకు వాటిలో ఏది కూడా ఇంక్లూడ్ చేయను అనమాట. దానికి ఆక్సిజన్ ఛార్జెస్ కానీ, కవర్ ఛార్జెస్ కానీ, బాక్సెస్ ఛార్జెస్ కానీ ఇవేవి ఇంక్లూడ్ చేయను అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 ఫ్రైస్ అయితే 1 ఫ్రై అడిగారు అనుకోండి, కొంతమంది 1 ఫ్రై 2 ఫ్రై అడుగుతున్నారు అనమాట. వీళ్ళకి ఏంటంటే, సో యాక్చువల్లీ ఒక ఫ్రై ప్రైస్ వచ్చేసరికి దాదాపుగా 80 to 100, 120 మధ్యలో ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో వాటిని ఏంటంటే మనము 50 రూపీస్ బాక్సెస్, ఓకేనా, 50 రూపీస్ బాక్సెస్, కవర్స్ అవి ఇవి అన్నీ యాడ్ చేసుకొని, అండ్ ఇక్కడ నుంచి నాకు పెట్రోల్ కానీ, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో, సో నేను బేసిక్గా ఏం చేస్తానంటే ఆటోలో పంపించేస్తాను అనమాట. సమ్టైమ్స్ ఇక్కడ నుంచి అన్నీ కూడా ఒకేసారి ఆర్డర్ తీసుకొని ఒక డే అంటూ పెట్టుకోండి, లైక్ వీక్లీ సాటర్డే అలా పెట్టుకుంటాను అనమాట. సాటర్డే అంటే మండే ఇట్లా చేంజ్ అవుతూ ఉంటాయి కస్టమర్ ఒక దీన్ని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి, ఓకేనా. సో వీటిని ఏం చేస్తామంటే మనం పంపిస్తాం అనమాట ఆటోలో. సో ఆటోలో పంపించడానికి 500 దగ్గర 500 రూపీస్ ఖర్చు అవుతుంది నాకు, ఓకేనా. సో 500 రూపీస్ ఇది నుంచి ఇంక్లూడ్ చేయట్లేదు, ఓకేనా గైస్. ఇది మీరు అర్థం చేసుకోండి. 500 రూపీస్ నాకు ఒక్కరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరు తీసుకున్నారు అనుకోండి, 1000 రూపీస్ పెట్టి ఒక్కరు తీసుకున్నారు అనుకోండి. సో వాళ్ళకి ఏం చేస్తానంటే, వాళ్ళకి ఇమీడియట్గా నాకు ఈ రోజే కావాలా, నాకు మండేనే కావాలా అని అంటుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తాను అంటే, నా ఓన్ బైక్లో నేనైతే వెళ్ళిపోయి షిప్మెంట్ వేసి వస్తుంటాను అనమాట. సో దగ్గర 200 రూపీస్ ఛార్జ్ అవుతుంటుంది. సో ఇక్కడ ఫిష్ ప్రైస్ వచ్చేసరికి నేను తక్కువ, మీకు జస్ట్ 1000 to 1200 మధ్యలో ఇస్తున్నాను అనుకోండి. సో 200 రూపీస్ నాకు అక్కడ లెస్ అవుతుంది. సో లెస్ అయిన తర్వాత ఏంటంటే నాకు దాదాపుగా దాని నుంచి వచ్చే వరకు నాకు మెయిన్ ఒక 100 రూపీసో సో ఇలా అయితే వస్తుంటుంది అనమాట. బట్ నేను అసలు మనీ నాకు మ్యాటర్ కాదు గైస్, ఓకేనా. సో దీని గురించి నేను మీకు ఇంకా చెప్పాలి యూట్యూబ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే అందరికీ ఫిష్ అనేది మంచి తక్కువ ప్రైస్లో అందరికీ వచ్చేస్తే వాళ్ళు హ్యాపీ, అండ్ ఫిష్ హాబీ అనేది కూడా ఇంకా స్ప్రెడ్ అవుద్ది అనమాట. సో ఇది మన ఏం, ఓకేనా. సో 1 ఫ్రై 2 ఫ్రై మీరు అడిగారు అనుకోండి గైస్. సో నేను వాటికనే ఇప్పుడు ఎక్స్ట్రా నేను మీరు ఒక 2 ఫ్రైస్ కొంటారు 200 రూపీస్, ఇంకో నేను 300 రూపీస్ ఎక్స్ట్రా వేసి మీకు పంపించాల్సి ఉంటుంది, ఓకేనా. సో ప్లీజ్ ఫ్రైస్ కావాలంటే మాత్రం మీకు లోకల్లో ఉన్నారనుకోండి, బెంగళూరులో ఉన్నారనుకోండి, మీరు డైరెక్ట్గా వచ్చి ఒకటి తీసుకెళ్ళిపోండి, నాకు అస్సలు ప్రాబ్లం లేదనమాట. సో ఒకటి మీకు ఏది కావాలో అది మీరు పట్టుకెళ్ళిపోవచ్చు, నాకు అసలు ప్రాబ్లం ఉండదు. మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు, లైక్ అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం డెలివరీ అనేది చేయలేము గైస్, ఓకేనా. సో ఇది మెయిన్ రీజన్ అనమాట. సో చాలామంది అడుగుతారు ఎందుకు చేయలేము అని చెప్పి, ఇది మెయిన్ రీజన్. ఫ్రైజ్ 1-2 ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఇదనమాట. అండ్ లేదు మీకు ఇన్ కేసు నాకు ఒక ఫ్రైజ్ కావాలంటే మినిమం 10 to 20 ఆర్డర్ చేసుకోవచ్చు. మినిమం 10 ఆర్డర్ చేసుకోండి. 10 ఆర్డర్ చేసుకుంటే సో నాకు అక్కడ 1000 రూపీస్ ఉంది కాబట్టి, సో అక్కడ నేను ఈజీగా మీకు షిప్మెంట్ అనేది చేసిస్తాను, ఓకేనా. సో ఇంకేంటంటే గైస్, చూసారు కదా స్టాక్ మన దగ్గర అన్నీ కూడా మంచి రెడ్ కలర్ SRDs అయితే ఉన్నాయన్నమాట, మంచి క్వాలిటీ కూడా ఉన్నాయన్నమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది నాకు రీసెంట్గా అయిందనమాట, కొంతమంది
నేను అమ్మాను గైస్, ఓకేనా. సో క్వాలిటీ ఫిషెస్ అమ్మాను అనమాట, లైక్ విఐపి గ్రేడ్స్ అమ్మాను అనమాట. ఎంతకి జస్ట్ 1500 to 1650 లాస్ట్ ప్రీవియస్ బ్యాచ్లో నేనైతే అమ్మాను అనమాట, ఓకేనా. సో సేమ్ క్వాలిటీయే. ప్రైస్ ఎంత చెప్పాను మీకు, జస్ట్ 1600 to 1700 దాటలేదు అనుకోండి, దానికి తక్కువ చెప్పాను. సో అది మీకు నార్మల్గా మీరు వేరే వాళ్ళ దగ్గర కొనాలంటే మినిమం అది విఐపి గ్రేడ్ కాబట్టి 2500 అబోనే ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇంకోటి పూక్ ఫిష్ అని చెప్పి ఒక బ్రీడ్ అయితే వస్తుంది అనమాట మనకి, పూక్ ఫిష్ అని చెప్పి. సో ఈ ఫిష్ ఏంటంటే గైస్, ఇది వచ్చి నార్మల్ ఫిష్ కాదనమాట. సో ఇవి ప్రీమియం గ్రేడ్ ఫిషెస్ అనమాట ఇవి. సో ఓకేనా. సో ఇవి ప్రైస్ చూసి దగ్గర 4000 to 5000 మధ్యలో అయితే ఉంటాయి, ఓకేనా. సో ఇవి క్వాలిటీ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి ఏంటి అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇది రీజన్. అది వచ్చి నార్మల్ బ్రీడ్ కాదు, అది పూక్ ఫిష్ అంటారు అనమాట దాన్ని, అందుకే అది వచ్చేసరికి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ యాక్చువల్లీ ఇంకోటి ఏదో పాయింట్ అనుకున్నాను, సో చెప్పాలని చెప్పి అదైతే మర్చిపోయాను. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రీడింగ్ గురించి వీడియోస్ చేయమని చాలామంది అడుగుతున్నారు. బ్రీడింగ్ గురించి ఖచ్చితంగా చేస్తాను గైస్. బ్రీడింగ్ అనేది కొంచెం చాలా ఈజీని అనుకోండి. జస్ట్ బ్రీడింగ్ సింపుల్గా చాలామంది అడుగుతున్నారు కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనం మంచి ఎగ్లెడ్ ఫీమేల్ అండ్ మంచి మెయిల్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ ఎలా అంటే ఫిష్ని ఫీమేల్ ఏదైతే ఉందో అది మెయిల్ ఉన్నా లేకపోయినా ఎగ్స్ అనేది లే చేసేస్తుంది, ఓకేనా. సో ఇది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే రెండు మనం పేరప్ చేయాలన్నమాట. లైక్ ఒక పార్టీషన్ పెట్టి సెంటర్లో ఒక పార్టీషన్ పెట్టి ఇటు సైడ్ మెయిల్ అండ్ ఇటు సైడ్ ఫీమేల్ అయితే ఉండాలి. అండ్ మినిమం 3 feet ట్యాంక్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట బ్రీడింగ్ పర్పస్ కోసం అయితే. అండ్ ఇంకోటి ఏం చేయాలంటే వాటిని మనము ఒకే ట్యాంక్లో పార్టీషన్లో పెట్టి ఒకదాన్ని ఒకటి చూసుకునేలాగా పెట్టాలన్నమాట. అండ్ మనకి ఫీమేల్ ఏదైతే ఉందో ఇది 20 days to 25 daysలోగా హెల్దీ ఫిషెస్ అయితే ఈ 20 to 25 daysలోగా ఎవ్రీ మంత్ మనకి ఎవ్రీ 20 to 25 daysలో మధ్యలో ఎగ్స్ అనేది లే చేస్తుంటుంది అనమాట. మెయిల్ ఉన్నా లేకపోయినా ఎగ్స్ అనేది లే చేస్తుంది. సో మెయిల్ పని ఏంటంటే వెళ్ళి దాన్ని ఫర్టైల్ చేయడం అంతే గైస్, ఓకేనా. సో ఆ ఎగ్స్ని ఫర్టైల్ చేయడం. సో ఇవేంటంటే ఫస్ట్గా పేరప్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ మీరు నార్మల్ ఏదో ఒక మెయిల్ని తీసుకొచ్చి పెట్టేసి ఫ్లవర్ బ్రీడ్ కాలేదు అనుకోకండి. ఇన్ కేస్ ఫ్లవర్ మెచ్యూర్డ్ కాలేదనుకున్న ఈ మెయిల్ ఏదైతే ఉందో అది మెచ్యూర్డ్ కాకపోయినా అండ్ ఫర్టైల్ కాకపోయినా పేరప్ అవ్వదనమాట, బ్రీడింగ్ అవ్వదనమాట. సో మెయిన్ థింగ్ మనకి ఏంటంటే ఫ్లవర్ అనేది మెచ్యూర్డ్ అయి ఉండాలి అండ్ ఫర్టైల్ అయి ఉండాలి, ఓకేనా. సో ఫర్టిలిటీ ఎవరు కనిపెట్టారనమాట, బ్రీడింగ్ చేసిన తర్వాత ఫర్టిలిటీ అనేది కనిపెట్టగలుగుతారు, ఓకేనా. సో ఫస్ట్గా ఏంటంటే మనం ఒక క్లే పాట్ అనేది ఫీమేల్ దీంట్లో పెట్టాలి అండ్ మెయిల్ని అటు సైడ్ పెట్టాలన్నమాట. సో మెయిన్ని మనకి ఎగ్ లే చేసి ఒక 2-3 days ముందు ఏమవుతుందంటే ఫ్లవరాన్కి ఒక ట్యూబ్ అనేది డౌన్ అవుతుంది అనమాట. సో దాని ట్యూబ్ అనేది డౌన్ అవుతుంది. సో అప్పుడు మనకి అది ఎగ్ లే చేయబోతుంది అని చెప్పి ఒక ఇదనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఫ్లవరాన్ మెయిల్ని ఫీమేల్ని కంబైన్ చేస్తాం అనమాట. కంబైన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫైట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో అందుకే హైడింగ్ స్పేస్ అనేది కొంచెం ఇస్తుండాలి ఫ్లవరాన్స్కి ఫీమేల్స్కి. సో ఎందుకంటే ఫీమేల్ కూడా చాలా అగ్రెషన్లో ఉంటుంది అనమాట ఎగ్ లే చేసే ముందు. సో ఈవెన్ మన మెయిల్కి డ్యామేజ్ అవ్వచ్చు అండ్ ఫీమేల్కి డ్యామేజ్ అవ్వచ్చు గైస్, ఓకేనా. సో ఇది కొంచెం వాటిని ఒకటి పేరప్ చేయడం కొంచెం రిస్క్ అనమాట బ్రీడింగ్లోనే, ఓకేనా. సో ఇవి వన్స్ పేరప్ అయిపోయిన తర్వాత ఇంకా అవి రెండే పాట్ అనేది క్లీన్ చేస్తాయి అనమాట. సో ప్లాట్ క్లీన్ చేసిన తర్వాత ఫీమేల్ ఎగ్లే చేసిన తర్వాత సో మేల్ ఏం చేస్తుంది అంటే దాన్ని ఫర్టైల్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఆ ఎగ్స్ని ఫర్టైల్ చేసిన 24 hours మనకి ఫర్టైల్ ఎగ్స్ ఫర్టైల్ అన్ఫర్టైల్ అని చెప్పి మనకి అక్కడ తెలిసిపోతుంది అనమాట. ఏంటంటే ఎగ్స్ మీద మనకి చిన్నగా డాట్స్ లాగా మనకి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి అనమాట. సో ఏవైతే ఫంగస్ వచ్చేసి ఏవైతే ఎగ్స్ అనేవి చెడిపోయా అవి వచ్చి వైట్ కలర్లో మారిపోతాయి అనమాట. సో కంప్లీట్గా అన్ని వైట్ అయిపోయాయి అనుకోండి. సో దట్ మీకు అర్థం ఏంటంటే బ్రీడ్ సక్సెస్ కాలేదు అని చెప్పి, ఓకేనా. ఇన్ కేస్ అన్నీ కూడా మనకి చేంజ్ అయ్యానుకోండి, బ్లాక్ కలర్లో చేంజ్ అయ్యానుకోండి, అప్పుడు ఫిషెస్ అనేవి ఎగ్స్ అనేవి ఫర్టైల్ అయ్యాయని అప్పుడు ఏం చేస్తారంటే మెయిన్లీ ఫీమేల్ సపరేట్ చేసి క్లే పాట్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసరికి మనకి ఎయిర్ బబుల్స్ తగిలేలాగా కొంచెం ఇలా వర్టికులర్గా నిలబెట్టాలన్నమాట. సో ఏంటంటే ఆ ఫిషెస్ అన్ని కూడా కిందకి వచ్చి సెటిల్ అయిపోతాయి. ఎందుకంటే సో ఆల్రెడీ మనకి ఎగ్స్ అయితే ఉంటాయి కదా, కొంచెం డ్యామేజ్ ఎగ్స్ ఫంగస్, సో అవి ఫ్రైస్కి అటాక్ కాకుండా ఉంటాయి అనమాట. సో ఇది బ్రీడింగ్ పర్పస్. సో అవి బ్రీడ్ అయిన తర్వాత నెక్స్ట్ డే అంటే అవి ఫ్రీ స్విమ్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అనేది మనం ఫీడింగ్ అనేది ఇచ్చుకుంటూ పోవాలి. ఆర్టిమియా డాఫ్ని అది ఇది ఉంటుంది. సో దాని పంచైతే మనం తర్వాత చూసుకుందాం. మనము బ్రీడింగ్ వీడియోస్ చేస్తాం కదా, సో ఆ సిరీస్లో దాన్ని అయితే చూసుకుందాం, ఓకేనా. సో ఇక మనం గివ్ అవే విషయానికి వచ్చేద్దాం గైస్. సో గివ్ అవే అనేది మనం ఒక ఫ్లవర్ అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాం అనమాట. సో అది వచ్చేసరికి వర్త్ వచ్చి 1500 rupees 1600 rupees నేను సేల్ చేసే ఫ్లవర్ అనే మీకు గివ్ అవే అయితే ఇవ్వబోతాను గైస్, ఓకేనా. సో ఏంటంటే ఈజీ అనమాట, సింపుల్ స్టెప్స్ అనేవి చాలా వరకు సింపుల్ ఈజీ అనమాట. సో మీరేం లేదు, యాజ్ యూజువల్ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే ఉండాలి, కంపల్సరీ మన సబ్స్క్రైబర్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే
మీరు నాకు సబ్స్క్రైబ్ అయినా లేదంటే మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టాలి. లేదంటే మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ అయినా సరే దాన్ని స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్లో అయితే షేర్ చేయాలన్నమాట. సో ప్రతి పిక్ మనకి వాట్సాప్లో షేర్ చేయాలన్నమాట. సో మీరు షేర్ చేస్తేనే మీ నెంబర్ నాకు డైరెక్ట్గా మీ నెంబర్ నాకు వచ్చేస్తుంది. సో షేర్ చేసిన తర్వాత ఏంటంటే మీ పేరు, మీరు ఎక్కడి నుంచి అని చెప్పి నాకు కింద కమెంట్ చేసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, మీరు బెంగళూరు అయితే నాకు నో ప్రాబ్లం, ఎక్కడికైనా నేను షిప్మెంట్ చేస్తా. ఇన్ కేస్ మీరు ఈ మేజర్ సిటీస్లో కాకుండా కొన్ని విలేజెస్లో అలాంటి ప్లేసెస్లో లైక్ ఈ షిప్పింగ్ పాసిబుల్ లేదనుకోండి, సో అప్పుడు నేను కూడా ఏం చేయలేను గైస్, ఓకేనా. సో అది మైండ్లో పెట్టుకోండి. సో విన్నర్ నుంచి మనము 10 days తర్వాత పిక్ చేయబోతాం. ఈరోజు డేటు 8 అనుకుంటాను, 8. సో మనం విన్నర్ నుంచి 18th రోజు అయితే మనం పిక్ చేయబోతాం, ఓకేనా. సో 10 days అనేది డ్యూరేషన్ అయితే ఇద్దాం. సో ఇంకా ఎంతమంది ఎవరైతే ఈ వీడియో చూస్తారో సో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయని, ఓకేనా గైస్. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇంకా కొంచెం యాక్సెసరీస్ కూడా గివ్ అవే ఇవ్వండి అంటున్నారు. ఇస్తాం గైస్, ఖచ్చితంగా ఇస్తాను, ఓకేనా. సో ఖచ్చితంగా నేనైతే గివ్ అవే అయితే ఇస్తాను. అండ్ 2K కూడా మనకి డబుల్ గివ్ అవే అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేలా చూస్తాను, ఓకేనా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్, మీరేం లేదు, మన ఛానల్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో షేర్ చేయండి, ఇంతే, ఓకేనా. సో మీకు తోచిన కమెంట్ మన కింద కమెంట్ చేసేసేయండి, ఓకేనా. సో నేను వచ్చేసరికి సబ్స్క్రైబర్స్లో కూడా పిక్ చేయట్లేదు అండ్ కమెంట్స్ ద్వారా కూడా పిక్ చేయట్లేదు. నాకు ఏవైతే వాట్సాప్లో స్క్రీన్ షాట్స్ వస్తున్నాయో సో వాటిని బేస్ చేసుకొని నేనైతే గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను గైస్, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు 1 పంపించినా మీరు పార్టిసిపేటెడే, మీరు 10 పంపించినా మీరు పార్టిసిపేటెడే గైస్, ఓకేనా. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. మీరు ఎన్ని పంపించినా సో మీరు ఒక్క నెంబర్ మీదే, అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, మీ ఫ్రెండ్ది కూడా మీరు తీసి నాకు పెట్టారనుకోండి, సో మీ లెక్క కిందకే వస్తుంది. సో నాకు వాట్సాప్లో ఎవరైతే పంపిస్తారో వాళ్ళనే ఒక్కరిగా తీసుకుంటాను, ఓకేనా. సో ఇన్ కేస్ మీరు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలనుకోండి, మీ ఫ్యామిలీలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సపరేట్గా నాకు పంపిస్తే వాళ్ళని నేను సపరేట్గా పిక్ చేసుకుంటాను అనమాట. సో ఇలా అయితే ఉంటుంది అనమాట ప్రాసెస్. మీ నేమ్, మీ ఊరి పేరు కూడా పెట్టండి, ఓకేనా. సో ఇది మ్యాండేటరీ అనమాట. మీ నేమ్ అండ్ మీ ఊరి పేరు కింద కమెంట్ చేయండి, మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి మనకు పెట్టేయండి, ఇంతే గైస్, ఓకేనా. సో ఇది మన గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఇవి రూల్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే స్టాక్ యాక్చువల్లీ అప్డేట్ చేయాలనుకున్నాను, బట్ ఏంటంటే చాలా వరకు అన్నీ కూడా సేల్ అయిపోయాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు ఈ ఇది బ్లాక్ వెనమ్ కంఫా అనమాట, ఇది కూడా బుక్ అయిపోయింది. అండ్ ఇవి వచ్చేసరికి SRDs, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి SRDs, ఇవన్నీ కూడా ఇది సేల్ అయిపోయింది అనమాట, ఇది యాక్చువల్లీ ఉంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ పూక్ ఫిష్ అయితే ఉందన్నమాట, ఇది కూడా సేల్ అయిపోయింది. సో ఇలాంటి బ్రీడ్ కావాలంటే, ఇలాంటి క్వాలిటీ మీకు కావాలంటే కింద నాకు మెసేజ్ చేయండి, సో ఇవి కూడా మీకు పంపిస్తాను, ఓకేనా. అండ్ ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంకా బెస్ట్ ప్రైస్కే ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను గైస్, ఓకేనా. సో మీరు ఇంకా ఎవరన్నా త్వరగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. రేపు వచ్చేసరికి షిప్పింగ్ ఉందన్నమాట. సో ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలీదు. సో మండే వచ్చి షిప్పింగ్ ఉందన్నమాట, అంటే ఈరోజు 8 కాబట్టి 10th మండే, ఈరోజు 8 కాబట్టి రేపే కదా, యాక్చువల్లీ సాటర్డే అనుకుంటున్నాను, ఈరోజు సండే. మండే వచ్చి రేపు 9th మనకి షిప్పింగ్ అనేది ఉంటుంది అనమాట. సో వీక్లీ 2 or 3 అనేది షిప్పింగ్ అనేది అవైలబుల్ మనం చేస్తుంటాం, ఓకేనా. సో ఇది గైస్ ఈరోజుకి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాను, అంతవరకు బాయ్. చివరిగా ఇంకో విషయం ఏంటంటే, ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు అనుకోండి, హైదరాబాద్ కానీ లేదంటే ఇటు విజయవాడ కానీ ఇటు వైజాగ్ కానీ ఇటు వరకు ఉన్నారు అనుకోండి, సో మీరేంటంటే నాకు ఈ షిప్పింగ్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది వచ్చరికి పే చేయాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. 300 రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. రాజమండ్రి అనుకోండి, సో ఇటు సైడ్ ఏంటంటే 500 రూపీస్ ఉంటుంది అనమాట. మీరు షిప్పింగ్ ఛార్జెస్ మనకి నాకు పే చేయాలి. ఇన్ కేస్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే, బెంగళూరులో ఉంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా వచ్చి పిక్ చేసుకుంటే ఇట్స్ ఓకే, లేదు మీకు డోర్ డెలివరీ కావాలంటే మీరు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ మనకి పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఈ గివ్అవేలో ఏంటంటే మీరు బయట నుంచి మనకి వేరే స్టేట్స్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయనుకోండి, మీరు గెలిచారనుకోండి వాళ్ళు, సో వాళ్ళకి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది 300 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. లేదంటే ఈ బెంగళూరులో ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్గా వచ్చి పిక్ చేసుకోవచ్చు. డోర్ స్టెప్ కావాలంటే మీకు ఇక్కడ ఏదైతే ఛార్జెస్ ఉంటాయో అవి అయితే పడతాయి అనమాట. సో ఫిష్ అయితే మీకు ఫ్రీగా ఇస్తున్నాం, ఓకేనా. సో అంతే గైస్, బాయ్.